నా పేరు జుజ్జవరపు సుబ్బారాయుడు, శేషారత్నం మొగుణ్ణి. నేను చచ్చి 30 ఏళ్ళు అయిందండి. అబ్బా, ఇక్కడ ఎంత సుఖపడుతున్నాను. అందరూ అది నన్ను చంపేసింది అనుకుంటున్నారు. కాదండి బాబు, దాని బాధపడలేక నేనే గోదాట దూకాను. ఇప్పుడు అది పైకి రావడానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నాకు టెన్షన్గా ఉందండి బాబు. ముసలావిడ పోయిందా? ఈసారి పోయేటట్టే ఉందండి. చూద్దాం పదండి. ఏరా తహసీలో శేషారత్నం గారి పొజిషన్ ఏంటే? పొజిషన్ అంటే ఏం చెప్పమంటారంటే, ముసలి బండి ఎక్కేసి ఎలా ఉందంటే, రాత్రి నుంచి ఉరుకులేదు పలుకలేదు, తెరిచిన కన్ను మూసుకోలేదు. శేషారత్నవా శేషారత్నవా, 4 తిట్లు తిట్టకుండానే పోతున్నావా శేషారత్నవా శేషారత్నవా, ఇక నా గట్టి మీద ఎవరు కొడతారే శేషారత్నవా శేషారత్నవా. ఊరికా ఇలా ఎన్నిసార్లు జరగలేదు, ఖాయంగా చావని అప్పుడు ఏడుతూ గాని. ఇంకా పోలేదా? అనవసరం గడిచానా? చూద్దాం ఆగు. ఏమన్నా మీదట? అబ్బయ్యా, పోయేదాకా ఎక్కడే ఉండండి. చల్లగా మజ్జిగ తీసుకుంటారా? వచ్చిన వాళ్ళందరికి మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చి రైల్లో సత్రం చేద్దాం అనుకుంటున్నావా? వాడిస్తే మాత్రం మేము తాగుతామా ఏంటి? మీ సంగతి మాకు తెలదేటండి. పత్రానుండు, మనవడికి 4 మొక్కలు చెప్పొస్తాను. నాయన వెంకటేశ్వర్లు, అయ్యోడు రమ్మంటున్నాడు, వెళ్ళపోతే బాగుండదు కదా. కొద్ది సాయం అట్టావంటే కిందకి దిగుతాను. ఓ పాతకోకట్రా. ఎందుకు నానమ్మా? ఎందుకేట్రా పిచ్చి మొక్కమా? మంచం మీద చచ్చిపోతే బట్టలు ఉతికి వెళ్ళి ఎత్తుకుపోతారు. మంచి కొట్లుంటే శ్మశానంలో తీసేసుకుంటారు. అమ్మని సచ్చే ముందు కూడా ఎంత జాగ్రత్త నీకు. నువ్వు మామూలు పింజారీ కదే. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళెవళ్ళకి భోజనం పెట్టక బొంతులు ఇప్పుడే దొంగ సూపులు చూస్తున్నాడు. గోదానమని భూదానమని తాతరెత్తాడు. అవన్నీ నమ్మక అంతగా బలవంత పెడితే మన ఇంట్లో ముసలి కుక్క ఉంది కదా, తిండి తండగా తను దానం ఇచ్చాయి. ఈ తసేలుగాడిని మాత్రం వదలక ఈ శాస్పాత్రుడు ముసలి దానికి సచ్చే ముందు నా మీద తెయగలిగినట్టుంది. ఏదో ఒకటి ఇచ్చేలా కనబడుతుంది. వీళ్ళ తాత మన దగ్గర 1600 అప్పు తీసుకున్నాడు వడ్డీకి. అది 16,16,16,1600 అయింది వడ్డీతో. ఇడు వడ్డీ కడతాడా సత్తాడా? సచ్చేదాకా పని చేయించుకో. తసేలు, ఏంటమ్మా నువ్వు నా బిడ్డలంటోడివిరా. ఎన్నోసార్లు నిన్ను కొట్టాను, తిట్టాను, నానా హింసలు పెట్టాను. నీ బాకీకి 5 రూపాయలు వడ్డీ ఉచ్చుకున్నాను. నీ కోపం వచ్చిందేట్రా? నాకెందుకు కోపం వస్తుంది పెద్దమ్మా? రాలేదు కదా? రాలేదు. అయితే ఈ రోజు నుంచి వడ్డీ 10 రూపాయలు సేరా. మనవడా, నీకు ఏం చెబుతా భగవద్గీతలాగా మనసులో పెట్టుకో. మాటీరా వస్తున్నానేటా తొందర. వస్తున్నా వస్తున్నా నానమ్మా. పెద్దమ్మా పోయావా? నా ముసలిది ఎంత నోరు పోసినా నా మనవడు పిసిని కొట్టు కాలేదు. దాని శార్థకర్మలు సక్రమంగా జరిపాడు. తస్సేలుగాడి బాకీ రద్దు చేశాడు. పైగాడికి 5 ఎకరాలు పొలం కూడా రాసిచ్చాడు. ఆ దేవుడి దయ వల్ల నా మనవడు రియల్ ఎస్టేట్స్ లో బ్రహ్మాండంగా సంపాదించాడు. ఇదిగుదిగుదిగుదునండి, ఈ బంగ్లా ఆడు సొంతానికి కట్టించుకున్నాడు. కానీ మా ఆవిడ చెప్పిన ఆ ఒక్క మాట మాత్రం వాడి బుర్రలో నాటుకుపోయిందండి. కానీ మా శేషారత్నం నేను భయపడ్డట్టు పైకి రాలేదు. ఈ ఫోటోలో సెటిల్ అయిపోయింది. లంకంత కొంప కట్టేశాడు. ఏ కోనారని అంటూ ఆయనకి నేను, నాకు ఆయన తప్ప దిక్కు మొక్కు లేదు. ఈ మహానుభావుడికి ఎవరితో వస్తుందో, ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏంటో. తస్సేలుగడు మాత్రం ఎదుగు బదుగు లేకుండా గిడదొంపలాగా అలాగే ఉండిపోయాడు. అయ్యి బాబోయ్, పొగుటలు. ఏంటవి? తమరకు వచ్చిన పెళ్లి చూపులు ఫోటోలండి. ఎవరి పెళ్లి చూపులు? తమరేనండి. ఎవరు చూడాలి? తమరేనండి. ఎవరు సెలెక్ట్ చేయాలి? తమరేనండి. ఎవరు చేసుకోవాలి? తమరేనండి. తమరు తమరు అని భజన చేయడం తెలిసిన వాడివి ఆ ఫోటోలు తమరెందుకు ముట్టుకున్నట్టు? వాళ్ళలో ఎవరో ఒకరు నా భార్య కావచ్చుగా. అంటే వాళ్ళను టచ్ చేసినట్టు కదా టచ్ ఫెలో. మహాప్రభు మీ కాళ్ళ పట్టుకుంటా 100 రోజుల నుంచి దిక్కు మొక్కు లేకుండా అని చెప్పేసి ఆటలుకుండా దుమ్ము దులుపుతున్నా అంతే. నా అనుకున్న దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీలేదని, అలా ముట్టుకుంటే చట్టరీత్యా చర్య తీసుకుంటాను తెలుసు కదా నీకు? తెలుసండి. హలో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్
నా ప్రియమైన కానిస్టేబుల్లారా, సగం మంది ఇటు వెళ్ళండి, సగం మంది ఇటు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు నా వెనక రండి. ఫాలో మీ. ఇక్కడ ఎవరు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసింది? నేనే. నేను సిఐ సూరిబాబుని వచ్చేసాను. నమస్తే. ఇక్కడ నాకే నేరం కనిపించడం లేదే. తీసుకుంటే కనిపిస్తుంది. ఓ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేరస్తుడు ఎవరు? ఈ పసుపు మూట. ఈ పసుపు మూటను స్టేషన్ కు తీసుకురండి. థ్యాంక్ యూ. ఈ తిక్కరోగం మాత్రం నా మనవడు కరెక్ట్ గా వచ్చేసింది. నా మనవడి ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ కాలేజీలో కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళాం మీద మామ మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దులో మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్యలో మండేలా. ఇంకోటి వేయమంటారా? అది కూడా అడగాల. ఆ తిండి చెడు ఎలా తింటున్నాడు పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురికి నరకం చూపిస్తున్నాడు. తింటేను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. టైం ఎంత అయింది? 8:50. 8:50? 9 గంటకల్లా వాళ్ళు వచ్చేస్తారన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళు డ్రెస్ తీసుకుని రెడీ అవ్వండి. టైం చేయి దించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. ఏంటి పని అయిపోయినట్టు చేతులు కొట్టు నిలబడ్డావేంటి? దిష్టి చుక్క పెట్టు. తుడిచినంత తుడుచారు. వెళ్ళి ఫ్యాన్ అయ్యి వెళ్ళి వేసేయి. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుగుతున్నావు? వాళ్ళంటే నన్ను వరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 చిచ్చి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపినాగనంతే వెళ్ళిపోతా. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతానంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేను. చెప్పు, ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎండలో తిరిగితే ఏమవుతానే? నలబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు ఉద్యోగం చేయమంటావా? దండం పెడతాను నాన్న, మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే రే డిప్ప, ఇది పట్టుకో. ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని అక్కడ ఉంది, అక్కడ పెట్టు. ఏంటను నిలబడ్డావంటే వెళ్ళు వంటదాయి. నువ్వేంట్రా అక్కడ పెట్టు. దొక్కలో పుట్టెళ్ళు, తడికల కాంపౌండ్, తాటకలు కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరతాడు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్? అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. ఏంటి సార్ నా చేత ఈ గడ్డ పెంచారు? నా చేత డ్రామా ఇస్తారా? నోరు ముయ్యరా ప్రజాద్రోహి. నువ్విప్పుడు రామదాసువి. ఏ దాసు? శ్రీరామదాసువి. నేనేమో తానీషాను. మాది డబ్బు 6 లక్షలతో భద్రాచలంలో రాముల వారి గుడి కట్టిస్తావే. మర్యాదగా 6 లక్షలు కక్కు. మామూలు కక్కే కక్కలేను, 6 లక్షల రూపాయలు నేనేలా కక్కుతాను సార్? నన్ను ప్రోబని ఏడు బాపు, బంద్ కరో రోనా. సరే కానిస్టేబుల్స్, ఆ ముద్గరలతో 6 సంవత్సరాల పాటు వీపు చీరించుకో. ఇంకో మాట చెప్పండి సార్, మీకు దండం పెడతాను. సరే, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం ఇస్తున్నాను. చెప్పండి. సూరికోట రాసేసి. సూరికోటియా? ఎస్, రామకోటికి బదులు సూరికోట అన్నమాట. 1,000 సార్లు సూరి 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 రాయాలి. అలా రాస్తే వచ్చే జన్మలో నువ్వు నేరస్తుడిగా పుట్టావు, ఎస్ఐగా పుడతావు. పో. ఓరి తిక్కల పొక్కలాడా, తిక్కలో మా వెంకటేశ్వర కన్నా మించిపోయావు కదరా. అంతా సూరిమయం, ఈ జగమంతా సూరిమయం. రాస్తాను కదా, అంతా సూరిమయం. సూరి 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 పెన్సిల్ ఒకటే ఉంది. సూరి 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 సూరి
అజూరి 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 ఎరా తస్సేల్ చాలా ఇంకా కావాలా? బాబోయ్ బుద్ధి బజ్జీలు తిని మీ ఫోటోలు ముట్టుకున్నా, ఇంకెప్పుడు మీ వస్తువులు ముట్టుకున్నా. ఒకవేళ ముట్టుకుంటే జంపు. అదే ఈసారి ముట్టుకుంటే ఏరు కూడా మిగలవు. సూరిబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ జాబ్. తస్సేల్ ఇంటికి వచ్చి చదువు. కానిస్టేబుల్స్ సార్, తానిషాకు డబ్బు ముట్టింది, ఇక ఈ సూర్యదాసును వదిలేసేయండి. అలాగే సార్. కాబోయే పెళ్ళాం ఫోటోలు ముట్టుకుంటేనే మనకింత ధనయోగం పట్టిందే, ఇక ఆవిడ నిజంగా వస్తే ఆవిడ ద్వారా అబ్బో చాలా డబ్బు వచ్చేస్తుందని నాకెందుకో అనిపిస్తుంది.